అంతర్జాతీయ వ్యవహారాల నిపుణురాలు విశాఖపట్నం నుంచి. పిఎస్ఎం రావు ఆర్థిక సామాజిక విశ్లేషకులు హైదరాబాద్ నుంచి. రాధా మేడం, మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థ మొదలు విదేశీ విద్య, ఉపాధి అవకాశాలు, ఇలా ట్రంప్ ప్రభావం మన దేశంపై ఇంకెంతకాలం ఉంటుంది? లాస్ట్ జాన్లో ట్రంప్ తన ప్రెసిడెంట్ రెజీమ్ తీసుకున్నప్పటి నుంచి అందరూ అనుకుంటున్నట్టుగానే మొత్తం వరల్డ్ అంతా కూడా ఈ ట్రంప్ యొక్క డ్రామాటిక్ ఎఫెక్ట్ అని అంటాను. సో ఈ డ్రామాటిక్ ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంది. దాంతోపాటు మన భారతదేశంపై కూడా ఈ ట్రంప్ యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుంది. అయితే మనం అనుకుంటున్నట్టుగా అంటే కంప్లీట్గా ఒక డ్రామటైజ్ చేసినటువంటి పరిస్థితి మొత్తం అన్ని రంగాలపై సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే మనం దాన్ని కంప్లీట్గా సేమ్గా సిమిలర్గా ఉంటుందని ఇక్కడ చెప్పలేము. ముఖ్యంగా మన భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ 19% అయితే అది మన జీడిపిలో కనుక చూసుకున్నట్లయితే కేవలం 2% ఆఫ్ ద యుఎస్ ఎక్స్పోర్ట్స్ మాత్రమే మన జీడిపిలో కలిగి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ అలాగే సెక్టర్ బై సెక్టర్ దీని యొక్క ఎఫెక్ట్ మార్పు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు యుఎస్ విజిట్ చేసినప్పుడు ట్రంప్ అన్న మాటలు, ట్రంప్ మన భారతదేశం నుంచి గ్యాస్ ఎక్కువగా కొనుగోలు చేయాలి, అలాగే ఆయిల్, అలాగే F-35 ఫైటర్ జెట్స్ ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు మనం చూసినట్లయితే మనం రష్యా నుంచి 40% వరకు మన ఆయిల్ అలాగే మన భారతదేశ కరెన్సీలో కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది కనుక మనం యుఎస్ నుంచి తీసుకున్నట్లయితే దాని ప్రభావం ఇటు డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ కానీ అలాగే దాని యొక్క ప్రైస్ కానీ ఎఫెక్ట్ కనిపిస్తుంది. అలాగే మన భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి కమోడిటీస్ కనుక మనం చూసినట్లయితే ఎక్కువగా ఫార్మస్యూటికల్స్ కానీ అలాగే కెమికల్స్ కానీ జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ యాపరల్ ఎక్స్పోర్ట్స్ కానీ అలాగే ఇతర కెమికల్స్ కానీ న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ ఇవి టాప్ ప్రోడక్ట్స్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు. అయితే ప్రతి కమోడిటీ ఎఫెక్ట్ సిమిలర్గా ఉండకపోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే ఫార్మస్యూటికల్స్ వంటి కమోడిటీస్ పై ఒకవేళ ఈ ట్రంప్ టారిఫ్ ఇంపాక్ట్ మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బికాస్ అది ఓవరాల్ ఎక్స్పోర్ట్స్లో 1/3 ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఎస్పెషలీ ఫార్మస్యూటికల్సే మనం యూఎస్కి పంపిస్తున్నాం. అలాగే ఎస్పెషలీ జెనరిక్ డ్రగ్స్. ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేశారు కానీ ఇక్కడ మరొక అంశం ఇది కేవలం ఈ ప్రోడక్ట్ రెసిప్రోసిటీ టారిఫా అలాగే కంట్రీ రెసిప్రోసిటీ టారిఫా అన్నది ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ అండ్ అల్యూమినియం లాస్ట్ టైం లాస్ట్ ట్రంప్ రెజీమ్లో చెప్పినట్లుగా అది 25% కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే చాలా వరకు కమోడిటీస్ పై ఇంకా వాళ్ళకే క్లారిటీ రావాల్సినటువంటి అంశం. ముఖ్యంగా సపోజ్ ఇటు మ్యానుఫ్యాక్చరర్స్ కనుక ఈ టారిఫ్ కనుక పరిగణనలోకి తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ సోర్స్ వాళ్ళు కంట్రీ మార్చి అలాగే వేరే కంట్రీ నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే అంశాన్ని కూడా పరిగణిస్తారు. కాబట్టి ఇప్పటికీ ఇంకా ఇది ప్రోడక్ట్ సెంట్రిక్గా ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ మారుతూ వస్తుందా లేదంటే కంట్రీ స్పెసిఫిక్ టారిఫ్ అన్న అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ అది కానీ ప్రోడక్ట్ స్పెసిఫిక్ టారిఫ్ అయితే కానీ మాక్సిమం 11.5% వరకు ఆన్ అన్ యావరేజ్ టారిఫ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఓవరాల్ కంట్రీ అగ్రిగేట్ కనుక మనం తీసుకున్నట్లయితే 6.5% వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మరొక అంశం నాన్ టారిఫ్ బేరియర్స్. దీనిపై కూడా అతను ఎటువంటి క్లారిటీ ఇంకా లేదు. ఒకవైపు నాన్ టారిఫ్ బేరియర్స్ కూడా పరిగణలోకి తీసుకొని అంటే ఇటు సబ్సిడీస్ అన్న అంశం కానీ అలాగే ఇతర కోటాస్ కానీ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి విధించాల్సినటువంటి టారిఫా అన్న అంశం కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి దీని యొక్క డిస్టర్బెన్స్ ఇంకా కొంతకాలం కొనసాగుతుంది. దీనికి వాళ్ళు కంప్లీట్గా ఒక డిపార్ట్మెంటే క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా యుఎస్లో కనిపిస్తుంది.